శ్రీశైల దేవస్థానం ఇక్కడ ఉన్నటువంటి మన బోర్డు మెంబరుగా శివమ్మ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీల సీనియర్ కార్యకర్తగా గుర్తించి ఈరోజు నామినేట్ పొందించినందుకు, అదేవిధంగా అలాగే మళ్ళీ గౌరవ చరిత్ర గారు కూడా ఆయనకు ప్రపోజల్ చేసి అందుకు సపోర్ట్ చేసి రావడానికి కృషి చేసినందుకు గౌరవ చరిత్ర గారికి అయితేమి, అదేవిధంగా గౌరవ వెంకటరెడ్డి గారికి అయితేమి, ఈయనకి ఎవరైనా కానీ పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ సపోర్ట్ చేసి ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో ఈ విధంగా రావడం చాలా సంతోషం. మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎందుకంటున్నాయంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరము 75% 25% ఉన్నాం. 25%లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అధికంగా ఉన్నారు, బీసీలకు ప్రత్యేక మనం పీట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీలో అయినటువంటి ఒక వ్యక్తి మన మాదన్న నాయుడు శివమ్మ అనే భార్య వాళ్ళ భార్యకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా 2026లో కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా 2029 ఎలక్షన్లో కూడా మళ్ళీ బీసీలకు ఎవరైతే పార్టీలో కష్టపడుతున్నారో, ఏ పార్టీలో పార్టీ ఏదైనా కానీ, రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా కానీ, కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ నేషనల్ అధ్యక్షున్నాను. నా దగ్గర కూడా రావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. మా సంఘం తరఫున కూడా 4 రావడం జరిగింది డైరెక్టర్లు. ఎందుకంటున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరం ఐకమత్యం అవుతాం. ఓసీలో కూడా వెనుకబడిన కులాలు ఉన్నాయి, ఆ కులాలకు కూడా ఈరోజు రిజర్వేషన్ కావాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మేము మొన్నే చెప్పాము, ఓబీసీ కులాల్లో కూడా ఈరోజు తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే అది ఒక జీవో తెచ్చినారు 9, ఆ జీవో కూడా ఇంతవరకు కాలేదు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో ఏ విధంగా జరిగిందో ఈ శక్తి కూడా మేము త్వరలోనే కూడా బీసీల మందం, బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ ఓసీ కానీ వాళ్ళ కులాలు కూడా కొంతమంది వెనుకబడిన కులాలు కూడా ఉండే, ఆ కులాలను కూడా కలుపుకొని రాజకీయ పరంగా ఏ విధంగా వెళ్ళాలి, మనము వారికి ఏ విధంగా తోడ్పడాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కలవడం జరిగింది. ఈయనకు ఈరోజు ఇచ్చినందుకు మరొకసారి గౌరవ చరిత్ర రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ వెంకటరెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. కాబట్టి మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మంచి పదవులు అందాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. నా పేరు డాక్టర్ నాగేష్ కుర్వా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ నేషనల్ అధ్యక్షుని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ అధ్యక్షుని, విద్యా సంఘాల్లో కూడా నేషనల్ చైర్మన్ ఉన్నాను, BNDSRKL కళా సంస్కృతి సేవా సంస్థ అధ్యక్షుని, కుర్బా సంఘం నేషనల్ అధ్యక్షున్నాను. BNDSRKL అంటే మనం రేపు కూడా మళ్ళీ తెలంగాణలో కూడా 30 తారీఖు నవంబర్ 30 తారీఖు మేము ఒక ప్రోగ్రాం పెట్టాం. ఎందుకంటే అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ జాతీయ పురస్కారం, ఆ పురస్కారం ఎందుకంటే వాళ్ళ ఉన్నటువంటి కళను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఆయనను కూడా ఈరోజు నేను ఇక్కడ వచ్చి కలిసి ఆయన కూడా సభకు రావాలని చెప్పి అక్కడ వచ్చి అవార్డు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు శిరస్సు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.